ये फाइल में कहीं मत के हाईवे फिल्म में कौन से का वो हाईवे फिल्म में हाईवे फिल्म वो फिल्म में థైరాయిడ్ ఉందా నీకు? ఈ క్యాంప్ నుండి వచ్చి చేయించుకొని డెలివరీ కూడా అయిపోయింది. శిల్ప అని ఒక అక్క మీ ఊరు నుండి తెలుసా అక్క? ఇంటి పక్కన. ఓకే, సో మొదటి రోజు స్టార్ట్ అవుతుంది. ఫ్రీ క్యాంప్ కింద మీరు చెప్తారు. దీనికైతే అండాలు మొత్తంగా తక్కువ ఉన్నాయి. ఈరోజు స్కాన్లో మామూలుగా 10 అండాలు ఉండాల్సింది 2 ఉన్నాయి ఆమెకు అండాలు. సో అండాలు తక్కువ ఉన్నాయి. మీ రిపోర్ట్లో మీ వీరే కన్నా సెమెన్ రిపోర్ట్ ఆడు ఇప్పుడు బలం తక్కువ ఉందని వస్తూ ఉంది. ఇంకా చేయించుకోకపోతే రాని బలం తగ్గుతుంది కానీ పెరగదు. వయసు పోగా అండాలు వీర్యాలు సుక్కుతాయి కానీ బలం ఏం రావు. ఓకేనా? సో ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేయించుకోవాలనుకుంటే ఐవీఎఫ్ టెస్ట్లు ఎంటీ స్టమక్లో ఏం తినకుండా వచ్చి భార్యాభర్తలు ఇద్దరు రేపు ఎల్లుంటో చేసుకోవాలా. టెస్ట్ రిపోర్ట్లో మీరిద్దరికి బలం ఉందా లేదా చూసుకొని ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. డేట్ అయిన మొదటి రోజు స్టార్ట్ అవుతుంది ట్రీట్మెంట్. ఈ నెలకే వర్తిస్తుంది ఈ క్యాంప్. నెక్స్ట్ నెలకు మళ్ళీ వర్తిస్తుంది. మళ్ళీ మామూలుగా చేయించుకోవాల్సింది నెక్స్ట్ నెల నుండి. మాటలు రాసినాము. ఇంకేమైనా డౌట్ ఉంటే అక్క వాళ్ళతో మాట్లాడుకొని పోవచ్చు. ఉండవు అన్నారు అప్పటికి. ఇంటి వచ్చేయండి, మేము చెప్తాం. పోయిన సంవత్సరం ముల్బాగల్లో తీసుకు కూర్చోం కదా. కూర్చోం. ఇక్కడ పెళ్ళికి సమస్య ఉంది. 5 ఇక్కడ చూపించుకుంటారా? ఎక్కడ బాబు 4 years. డాక్టర్ అంజుమనిసా, నేను వీకేర్ ఐవీఎఫ్ సెంటర్ పలంనేరు నుండి మాట్లాడుతున్నాను. ఈరోజు 9th August రోజు మేము ఫ్రీ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము 2nd anniversary స్పెషల్లో. సో ఈ ఫ్రీ క్యాంప్కి చాలా మంచి రెస్పాన్స్ దొరికింది. మోర్ దెన్ 100 పేషెంట్స్ వచ్చి ఫ్రీ క్యాంప్లో ఐవీఎఫ్ ఫెసిలిటీస్ గురించి ఫ్రీ క్యాంప్ ఆఫర్ని యూటిలైజ్ చేసుకున్నారు. సో పిల్లలు కాని వాళ్ళు బాధపడకుండా ఉండడం కంటే వచ్చి ప్రాబ్లం ఏముంది అని స్కాన్ చేసి సెమెన్ టెస్ట్ చేసుకొని కనుక్కొని వాటి గురించి సొల్యూషన్స్ కనుక్కున్నారు. దాని గురించి ఫర్దర్ ట్రీట్మెంట్ ఆప్షన్స్, మెడిసిన్స్, ఎవాల్యుయేషన్స్ అవన్నీ కూడా మేము ఆప్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేసినాం పేషెంట్కి. సో చాలా హ్యాపీ రోజు. సో హోప్ మేము ఇలానే ఈ కమ్యూనిటీకి ఇంకా సర్వ్ చేయాలని ఇలానే ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ. డాక్టర్ అంజుమనిసా, వీకేర్ ఐవీఎఫ్ సెంటర్ పలంనేరు. ఓకే సార్. గుడ్ ఈవినింగ్ మండలాల్ అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు 100కు పైగా ఐవీఎఫ్ పేషెంట్ వచ్చారు వీకేర్ ఐవీఎఫ్ సెంటర్లో. ఆగస్టు 9 మేము పొద్దున దాదాపు 9 నుంచి 5 వరకు క్యాంప్ చేసాం. యాక్చువల్గా మేము కట్ ఆఫ్ టైం కూడా 4 వరకు పెట్టుకున్నాం. ఇంకా 1 గంట పడుతుంది, 6 o'clock అవుతుంది మినిమం.
మోర్ దెన్ 100 పేషెంట్స్ ఎక్స్క్లూజివ్లీ ఐవీఎఫ్ పేషెంట్స్ రావడం అనేది చాలా మెగా సక్సెస్ఫుల్ క్యాంప్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జనరల్ క్యాంప్ అయితే ఎంతమంది వస్తారు, కానీ ఓన్లీ ఐవీఎఫ్లో సెంచరీ కొట్టడం అనేది ఇది కేవలం మీడియా మిత్రుల వల్లే. అంటే వాళ్ళ శ్రమ కూడా దీంట్లో చాలా ఉంది. టైమ్లీ ఇంతకుముందు అంటే ఇట్లా క్యాంప్ జరుగుతుందని ఇన్స్టాల్లో యూట్యూబ్లో వెళ్ళడం వల్ల ఎక్కడెక్కడి నుంచో అంటే వేలూరు నుంచి అంటే తమిళనాడు, కర్ణాటక, ముల్బాగల్ ఈ చుట్టుపక్కల నుంచి కూడా పేషెంట్స్ వచ్చారు. ఈ అంటే అంత దూరం వరకు వెళ్ళిందంటే ఇది కేవలం మీడియా వల్లనే. మీడియా దీంట్లో ఒక బ్యాక్ బోన్ లాగా ఈ క్యాంప్కి. కావున ఇంతమందికి మేము డీటెయిల్గా యాక్చువల్గా చెప్పడానికి చాలా కష్టంగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే 100 మెంబర్స్కి డీటెయిల్గా ఎవాల్యుయేషను తర్వాత కౌన్సిలింగ్ ఇవన్నీ చేయడానికి మాకు కూడా చాలా సమయం పడుతుంది. ఇంత సక్సెస్ఫుల్ అయ్యిందంటే ఇది మెగా సక్సెస్ఫుల్ క్యాంప్ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఐవీఎఫ్ ప్రాబ్లమ్స్, పిల్లలు లేని సంతానం లేని దంపతులు అంటే ఈ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి సొసైటీలో అని ఈ క్యాంప్ ద్వారా కూడా మీకు అందరికీ అర్థమవుతుంది. ఎందుకంటే 1 డే క్యాంప్లో 100 రావడము ఎక్స్క్లూజివ్లీ, అది కూడా ఓన్లీ ఇన్ఫర్టిలిటీ పేషెంట్స్ రావడం అనేది చాలా గొప్ప విషయం అనమాట. మనము ఇప్పుడు పేషెంట్ కౌన్సిల్ చేసాము తక్కువ ప్యాకేజ్ తర్వాత, అదేవిధంగా నేను దేవుడిని ప్రార్థిస్తాను మంచి రిజల్ట్ కూడా వీళ్ళు ఎంత ఆశలతో వచ్చారో మా దగ్గరికి. దీంట్లో ఎంతమంది టర్న్ అప్ అవుతారో పేషెంట్ తెలియదు, కానీ వచ్చిన వాళ్ళకి మా సాయశక్తులు కృషి చేసి ఆ భగవంతుని ఆశీస్సులు ఉంటాయని తెలియజేసుకుంటున్నాను. మీడియా మిత్రులకి ఈ అవకాశం ఇచ్చిన దానికి ధన్యవాదాలు తెలుపుకున్నాను. థ్యాంక్ యూ.